షైమా రా రా. ఏంటి ఎంతసేపు మార్కెట్కి వెళ్ళి? ఎంతసేపు అంటే మార్కెట్కి వెళ్తే ఊరిని వస్తామా షైమా? అటు పెనుమూడి మేతగా వచ్చారు మార్కెట్ నుంచి. అక్కడ దగదగలాడిపోతారు మేమ చేపలు. నోరు ఊరింది తీసుకొచ్చా. అబ్బో మళ్ళీ చెయ్యాలి కదా ఇప్పుడు. పొద్దాక నిన్ను బాధ పెడతానా షైమా? ఇగో చూడు తెల్లగా దగ్గరుండి నిబ్బరంగా చేయించుకొచ్చా. సరే టైం అయినా కానీ చక్కగా జాగ్రత్తగా నిబ్బరంగా ఉండు. సరే వెయిట్ చేయించుకొచ్చినా మనం శుభ్రంగా కడుక్కోవాలి. పసుపు ఏమో ఒక చెంచా ఉప్పు కడుక్కుంటే వెయిట్ చేయించారు కదా, చేపలు నీసు వాసన అనుకుని ఉంటుంది అనమాట. అదే మనం చేసుకుంటే ఆ నీసు వాసన ఉండదు, శుభ్రంగా ఉంటుంది. ఇప్పుడు కడిగేసుకుంటే 3 మాటలు చక్కగా సరిపోద్ది. కేజీన్నర మేమ చేపలు తీసుకున్నాము. దాంట్లోకి కావాల్సిన సరుకులు 150 గ్రాములు మంచి నూనె, 3 చెంచాలు కారం, 1/2 చెంచా పసుపు, 3 చెంచాలు ఉప్పు, 5 చెంచాలు గసగసాలు, పచ్చి కొబ్బరితో పాలు తీసుకుందాం, గిద్దెడు పాలు. ఇదిగో చూడండి ఈ సైజు చింతపండు, 50 గ్రాముల కొబ్బరి, 2 పెద్ద ఉల్లిపాయలు, 6 పచ్చిమిరకాయలు, కొంచెం అల్లం, 5 చిన్నుల్లిపాయ రెబ్బలు, కొంచెం కొత్తిమీర, 3 రెబ్బలు కరివేపాకు. చేపల పులుసులోకి మసాలాలు దంచుకొని పెట్టుకుందాం. ముందుగా అల్లం వేసుకొని నూరుకుందాం. ఇప్పుడు కొబ్బరి వేసుకుందాం. గసగసాలు వేసుకుందాం. ఇప్పుడు చిన్నుల్లిపాయలు వేసుకుందాం. కరిగిపోయింది, తీసి పక్కన పెట్టుకుందాం. ముందుగా చింతపండు కడిగి నానబెట్టుకుందాం. నీళ్ళలో కడిగి నానబెట్టుకుందాం. నీళ్ళు పోసుకొని పక్కన పెట్టుకుందాం. పై ఇట్లా సన్నగా చీలికలు వేసుకోవాలి. ఇట్లా చీలికలు వేసుకుని ఒక పక్కన పెట్టుకుందాం. దాకా వేడెక్కింది, నూనె పోసుకుందాం. నూనె కాగింది, 1/2 చెంచా పసుపు వేసుకుందాం. ఇప్పుడు నూనె పెట్టుకున్న మసాలా ఉంది కదా, అది వేసి వేపుకుందాం. ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేసుకుందాం. 1 నిమిషం మూత పెట్టుకుందాం. ఇప్పుడు చేప ముక్కలు వేసుకుందాం. ఈ మసాలా ముక్క పట్టే వరకు తిప్పుకుంటా ఉండి ఒక 10 నిమిషాలు మూత పెట్టుకుందాం. ఉప్పు మొగ్గేలా ఉప్పు చింతపండు పులుసు బిసుకొని ఒక పక్కన పెట్టుకుందాం. ఇట్లా మెత్తగా బిసుకొని ఒక పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు 10 నిమిషాలు అయిపోయింది, మూత తీసుకొని కారం వేసుకుందాం. 3 చెంచాలు కారం వేసుకుందాం. ఇప్పుడు ఇట్లా తిప్పుకొని ఇప్పుడు చింతపండు పులుసు పోసుకుందాం. ముక్కు మనగా సరిపాన పోసుకోవాలి, ముక్క ఇళ్ళిపోద్ది అన్నమాట ఎక్కువ పులుసు పోసుకుంటే. ఇప్పుడు సరిపాన పోసుకుంటే చక్కగా ఉడికిద్ది అన్నమాట. ఇప్పుడు 3 చెంచాలు ఉప్పు వేసుకుందాం. ఉప్పు కారం వేసుకున్నాక మెల్లిగా తిప్పుకోవాలి, ముక్క చితక్కోకుండా అలాగా. ఇప్పుడు
ఇప్పుడు 15 నిమిషాలు ఉడికిన తర్వాత దించేసుకుందాం. 15 నిమిషాలు ఉడితే సరిపోద్ది. మేమ చేప కదా, ముక్క వెళ్ళకుండా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మూత పెట్టుకుందాం. ఇట్ట ముక్క అడుగంటుకోకుండా మెల్లిగా ఇట్టగా తిప్పుకొని మళ్ళీ ఇంకో తడవ పెట్టుకోవాలన్నమాట. ఇట్ట ముక్క అడుగంటుకోకుండా ఉంటుంది అన్నమాట. ఇట్ట తిప్పితే గంటి పెట్టి తిప్పామనుకో ముక్క చితికిపోద్ది. ఇప్పుడు దీంట్లో గిద్ద కొబ్బరి పాలు పోసుకుందాం. ఇప్పుడు కొబ్బరి పాలు పోసుకున్నాం కదా, ఇట్లా తిప్పుకొని మూత పెట్టుకుందాం. ఇప్పుడు 15 నిమిషాలు అయిపోయింది. కొత్తిమీర వేసి దించేసుకుందాం. ముక్క ఇట్లా ఉంటుంది అనమాట. అదే గంటి పెట్టి తిప్పుకున్నాం అనుకో ఇల్లు పోద్ది అనమాట. ఇట్లా తిప్పుకోవాలన్నమాట. అట్లా తిప్పుకుంటే మూలాన బాగుంటుంది ముక్క. ఇప్పుడు దించేసుకుందాం. జయమా అయినా అయింది. చాలు చాలు. ఎలా ఉందనా? బాగుందా జయమా? బ్రహ్మాండంగా టేస్ట్ వచ్చింది. ముద్ద దించుడు బాగా వచ్చిందా? బాగుంది. మేము చెప్ప కదా, మంచి రుచిగా ఉంటాయి. సూపర్గా ఉందండి. బాగా వండింది అమ్మ. మంచి టేస్ట్ వచ్చింది. ముక్క కూడా చక్కగా ఉడికింది. మేమ చేప తినడానికి చాలా అంటే చాలా అద్భుతంగా ఉండిద్దండి. చాలా రుచిగా ఉండిద్ది. ఇది ఒకటి పండుగ పోటీ చాలా బాగుంటాయి. బ్యారేజ్ దగ్గర ఎప్పుడు పడతాయి. రేపల్ మార్కెట్కి వెళ్ళినప్పుడల్లా అటు మనకి ఎంతలో కిలోమీటర్ ఇసురైద్ది అంతే. అదేలే అటు వెళ్ళి తెచ్చుకుంటే ఊడిపోతుంది. ముళ్ళు కూడా ఆకముళ్ళు అనుకుంటున్నాను. ముళ్ళు పెద్ద లేవు. ముళ్ళు ఉండదుగా, నడుము ముళ్ళు ఒకటే. కానీ అన్ని కుదిరినాయి. బాగా అంటే బాగా కుదిరినాయండి. చాలా బాగుంది కూర. అదే విధంగా చూసి చేసుకోండి. చాలా బాగుంది అనమాట. సాయం తల్లి ఈ చల్లదానానికి ఈ వేడి వేడి చేపల పులుసుకి దుమ్ము దులిపే చెప్పు. నాన్న ఎప్పుడు చేపలు తెచ్చినా కానీ ముసురు పట్టినప్పుడే చేస్తాడు. అదేంటో ఖాళీగా ఉంటాం పనికి వెళ్ళకుండా. ఉన్నప్పుడు ఇష్టం దాని కూర వండుకోవాలి. నిద్రపోవచ్చు. నిన్న ఒకళ్ళు కామెంట్ పెట్టారు, మీ అమ్మకి మీ నాన్నకి పెట్టుకుంటున్నావు, నీ భార్యకి కూడా ఎట్టాకి పెడతావా అని. చూడు ఎట్లా విద్దా చెప్తానని చెప్పయ్యా. మనం చెప్పుండట ఎప్పుడన్నా ఒకసారి మా ఇంటికి వస్తే నేను భార్యను చూస్తాను లేదు తెలిసిద్ది. మళ్ళీ ఒక కామెంట్ పెట్టారు, ఏమని? కష్టమంతా ఆమెదేను, తినేయాలకు వస్తానంటు నేను తిని నున్న పడ్డారంటే మధ్య బాగా అని కామెంట్ పెట్టారు. జయమా శుభ్రంగా ఆకు కూడా శుభ్రంగా ఏమి లేవు తుడిచేసా మగండు. చేపలు కూడా అప్పుడప్పుడు పండిస్తావే ఉండే. మాకు కృష్ణా నది వెళ్ళి సముద్రంలో కలిసిద్దండి దగ్గరలో. అంటే అంశల దిగు మాకు దగ్గర అనమాట. ఇక్కడ నుంచి మాకు 30 కిలోమీటర్లు వచ్చింది. మాకు ఈ సీ ఫుడ్స్ ఏమైనా సరే చాలా తాజాగా దొరుకుతాయి అనమాట. రొయ్యి కానీ చేప కానీ పీత కానీ ఇవన్నీ కూడా ఫ్రెష్గా దొరుకుతాయి. దానికి తగ్గట్టు మా అమ్మ కూడా చాలా అంటే చాలా అద్భుతంగా ఉండిందండి. ఇకపోతే ఇన్నాడు మా నాన్న చెప్పినట్టు మా అమ్మ ఒకటే కష్టపడిద్ది అంటున్నారండి. మా అమ్మ కష్టజీవాను. కాకపోతే మా నాన్న ఇంకా కూడా ఎందుకంటే మా నాన్న కష్టం బయటికి కనిపించదండి. అది మాకు తెలుసు ఫస్ట్ నుంచి కూడా. మా నాన్న ఎంత కష్టపడతాడో దాంట్లో కొంత మా అన్నయ్యకి వచ్చిందండి కష్టపడే ఇది. తర్వాత నేను ఎప్పుడు కూడా పెద్ద కష్టపడేవాడిని కాదండి. ఎప్పుడైతే వ్యవసాయంలో దిగానో అప్పటి నుంచే వీళ్ళని చూసి ఎలా మనిషి అనేవాడు కష్టపడాలి, కష్టపడితేనే ఎదుగుతాడు అనేదాన్ని వీళ్ళ నుంచి చూసి నేను నేర్చుకున్నానండి. చూశారు కదండి మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి మీ తెలుగు ఫార్మర్ గోపి. బాయ్.